డల్లాస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 లో పాల్గొనడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్లారు. బేసిక్ గా లాస్ట్ ఇయర్ కూడా ఆయన 1,78,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని తెలంగాణకు తీసుకొచ్చి లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆయన ఏదైతే ప్రయత్నం ఉందో అది ఎవ్వరు చేయలేరు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే మాటల పైన. మనం చూస్తున్నాం ఆయన ఇప్పటికి కూడా నిరంతరంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు కోసం కొట్లాడుతూనే ఉన్నాడు. ఆపోజిషన్ లో ఉన్న బీజేపీ అయినా సరే తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం నిరంతరం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అడిగి వాళ్ళకి నిలదీసి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొస్తూనే ఉన్నాడు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు జాబ్స్ రావాలి, వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ లో అయినా గవర్నమెంట్ సెక్టర్ లో అయినా ఏ సెక్టర్ లో అయినా సరే వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఉపాధి అనేది ఉండాలనే ఆలోచనతోని ఈరోజు మళ్ళీ డల్లాస్కి వెళ్ళి మళ్ళీ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. తెలంగాణ కోసం నిరంతరం ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తుంటే ఇలాంటి ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి కాకుండా తెలంగాణలో ఇంకెవరు లేరు ఉండరు అనే రకంగా ఆయన బిహేవ్ చేస్తున్నారు ఈరోజు.